మన ఆత్మీయ బంధువు అండి. అవి అందువల్ల నేను దాన్ని చూసుకుంటూ ఉండాలి. ఇప్పటికైనా కానీ సనాతన ధర్మం అంట అర్థం చేయకూడదు, అర్థం చేసుకుంటే మాత్రం వదిలిపెట్టు. కరెక్ట్, అది అది నిజం. అది ఇంకెవ్వడు మార్చలేరు వాళ్ళు. నా కోసం టీ రెడీ చేస్తున్నారు. నీకోసమే కాదు, నాకు ఎప్పుడు గాలి మంటే అప్పుడు. అది నిజమే. ఒక్కరి కోసం మాది సుమారు 13-14 సంవత్సరాల బంధం. ఎవరు వచ్చినా టీ కావాలంటే పెట్టించేస్తాను. 14 సంవత్సరాలు రిలేషన్ అది. అంతేగాని టీ విషయం ఏముంది, టీ తాగుతామనుకో మన ఇద్దరు ఎక్కడి నుంచో వస్తారు, ఏదేదో ఆలోచించుకుంటూ వస్తారు. అవును. టీ తాగాలంటే తాగేస్తే కొంచెం మనసు నిలకడగా ఉంటుంది. రెండోది, అది అందరి దగ్గర రాదు. మీలాంటి వాళ్ళతో అంటే ఏమీ ఆశించకుండా ఒక వ్యక్తి, నిస్వార్థంగా ఉన్న వ్యక్తి దగ్గర ఏం తెలియని ఒక ఎనర్జీ ఉంటుంది, ఏమున్నా లేకపోయినా. అదే మెయిన్. అట్లా కాదు, డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి, అది వేరే విషయం. ఏనుగునికి ఊరేగినోడు కూడా ఒకరోజు శ్మశానంలో పీనుగే కదా. సరే, అవునులే. మహారాజులు క్షత్రియులు రాజ్యాలు గెలిచి ఏనుగునికి దేశాలు ఊరేగినప్పుడు కూడా శ్మశానం గురించి పీనుగే. అది జీవం ఉన్నంత వరకే మీరు అన్నట్లు.